ఈజీ కుకింగ్ మీ ఉమా సుందరండి. హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇప్పుడు మనం ఒక ఊరగాయ పెడుతున్నాము, చూడండి. ఏమండి, ఇది చిన్న ఉసిరికాయలు అంటారండి, చిన్న చిన్నవి ఉసిరికాయలు. ఊరగాయ పెడుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి: అర కేజీ ఉసిరికాయలు అయితే, నిమ్మకాయలు 2 అండి, అర కేజీకి 2. తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు: మిరప్పొడి, సాల్టు, ఆవాలు, పొడికండి మసాలాకి, దానికి మనం పొడి కలుపుతాం కదా అది. ఇది ఆవాలు, జీలకర్ర పొడి కొట్టుకోవాలి వేయించుకొని. తర్వాత ఇది తిరుమాతలోకి కలిపేదానికండి. ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు దంచి పెట్టుకున్నాను, మెంతి పొడి, ఇంగువ, పసుపు, తిరుమాత గింజలు, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టుకున్నామండి. ఇప్పుడు మనము ఆయిల్ ఏమి లేకుండా దాన్ని వేయించుకుందాం, జీలకర్ర ఆవాలని. చూడండి, అంటే డ్రై రోస్ట్ అంటారు దీన్ని. వేయించుకొని మనం పొడి కొట్టుకోవాలి. అయినా అరకిలోకి ఇంత వేస్తారా అని అనుకుంటారు, మీకు డౌట్ వస్తుందేమో. 2 స్పూన్లు 1 స్పూన్ వేసుకోవాలంటే పొడి మెదగదు కదండి. అందుకోసం ఎగస్ట్రాగా తీసుకొని నేను వేయించి పొడి కొడతాను. మళ్ళీ మనం వేయించుకునేటప్పుడు దాంట్లో కలిపేటప్పుడు ఒక 2 స్పూన్లు వేసుకుంటాము. 2 స్పూన్లే మెదగదు కదా మనకి మిక్సీ జార్లో. అందుకోసం ముందుగానే మనం ఇట్లా వేయించుకుంటాము. వేయించినది కూడా చూపించాలి కదా, అందుకోసం ఇట్లా వేయించుతూ ఉంటాను. అన్నీ వేయించుకున్న తర్వాత ఒకటే అన్నీ వేయించి అయిపోయినాక మనము కాయలు వేగేటప్పుడు మళ్ళీ మీ కాయలు వేయించేది ఎట్లా అని. చిన్న ఉసిరికాయలన్నా పెద్ద ఉసిరికాయలన్నా మనకి ఎవరికి ఏ నూనె కావాలనో ఆ నూనె వేసుకొని ఊరగాయ పెట్టుకోవచ్చండి. చింతపండు వేసుకునే వాళ్ళు చింతపండు కూడా బాగా మనం నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో నానబెట్టి గుజ్జు తీసేసి దాన్ని కూడా ఉడికిచ్చి పెట్టుకొని కలుపుకోవచ్చండి. మనకు చింతపండు వద్దనుకునే వాళ్ళకి నిమ్మకాయలు వేసుకోవచ్చు. కేజీకి 5 నిమ్మకాయలు. ఇప్పుడు మనం పెద్ద కాయలు కాబట్టి 2 కాయలు తీసుకున్నాం. కమ్మగా ఉంటుందండి ఇది. మనం రైస్లో కానీ, చపాతి, పుల్క ఏ దాంట్లోనైనా కూడా తినచ్చు. మనం మిగిలిపోయిన అన్నంలో కూడా తినవచ్చు. ఇది కమ్మగా ఉంటుంది, ఉప్మాలోకి అన్నిటికీ బాగుంటుంది. చిటపటాని ఏ సౌండ్ వస్తే అప్పుడు తీసేయాలా. ఇప్పుడు చూడండి, సౌండ్ వస్తుంది. అప్పుడు వేసేటప్పుడు ఎట్లుండింది. ఇప్పుడు మనం వేగ కొద్దికి రంగు అనేది మారుతుంది. ఇది ఏగింది చూడండి, ఈ మాదిరి ఏగితేనే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేయించి తీసుకున్నాం చూడండి. మనకు 2 స్పూన్లు 3 స్పూన్లు పిండి కావాలంటే రాదండి. అందుకోసం కొద్దిగా ఎక్కువ చేసి మనం బాటిల్లో వేసి పెట్టుకున్నామంటే మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని వాడుకోవచ్చు. ఏమండి, చూడండి, ఏగితే బాగా సౌండ్ వస్తుంది అన్నమాట, చిటపట చిటపట అని. ఇప్పుడు మనకి ఏగిందని అర్థం. చూడండి, ఇంకా తీసేస్తా. మరి ఎక్కువ వేయించుకున్నామంటే నల్లగా అయిపోతుందండి. అందుకోసము మనం కొద్దిగా మితంగా వేయించుకోవాలా. పెద్ద బాండీలు పెట్టినాను చూడండి. బాండీలు హీట్ ఎక్కగానే మనం 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం కదా, దీన్ని ఉసిరికాయలు అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క లాంగ్వేజ్ అండి. దీన్ని చిన్న నెల్లికాయలు అని కూడా అంటారు. దీన్ని ఇట్లా ఉసిరికాయలు అనుకుంటున్నారు, ఏంది అనుకుంటారు. ఇది నెల్లికాయలు అని కూడా అంటారండి, చిన్న నెల్లికాయలు. ఇప్పుడు మన బాండీలు హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు నూనె పోసుకుందాం. ఒక 10 స్పూన్లు నూనె అన్నమాట. ఆ నూనె కాగిన తర్వాత మన దగ్గర 1/2 కేజీ ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు నూనె బాగా కాగినాకనే వెయ్యాల. ఏమండి,
ఇప్పుడు నూనె కాగింది కదా, చూడండి మొత్తం వేసేస్తాం. కొన్నే కదా ఉండేది, అరకిలో, అందుకోసం టేపర్ వేసేసి వేయించుకున్నాం. పచ్చి కూడా వేసుకోవచ్చండి, కొద్దిగా ఊరేది లేటు కాబట్టి అప్పటికప్పుడే మనం తినలేము. ఇట్లా వేయించుకున్న తర్వాత మనం ఊరగాయ పెట్టుకున్నామంటే ఆ పూటకే తినొచ్చు, అప్పటికప్పుడే కలుపుకొని తినేయచ్చు. మరీ ఎక్కువ నూనె వేసి మనం వడలు దేవినట్టు బుగ్గ్యాలు దేవినట్టు దేవకూడదండి. ఇట్లా చేసుకున్నామంటే బాగుంటుంది. చూడండి, ఒక 5 నిమిషాలు వేగితే చాలు. చూడండి బాగా మనం వేసేటప్పుడు ఎట్లుండింది, ఇప్పుడు చూడండి ఇట్లా మెత్తబడుతుందండి. ఇప్పుడు వేగిందని అర్థం. ఇప్పుడు మనకి మరీ ఎక్కువ వేగిందంటే కూడా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, దీంట్లో బాండీల్లో తీసుకుంటాను, గిన్నెలోకి. దీంట్లో తీసి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నామంటే బాగా కాగిపోయి బాగుంటుంది. దాంట్లో ఆయిల్ ఉంది కదా, అందుకోసం దీంట్లో తీసేసి దాంట్లో ఆయిల్ పోసి కాసుకుందాం. నూనె వేసుకుంటా ఉంటామండి మనము తిరుమాత పెట్టేదానికి. బాగా నూనె కాల్చి చల్లార్చిన తర్వాత అన్నీ మనం కలుపుకుందాం, పౌడర్లన్నీ. నూనె ఎంత అంటే ½ కేజీకి ఒక ½ కేజీ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలా. ఎందుకంటే నూనె అనేది మనకు ఊరగాయ మీద తేలాడాలండి, అప్పుడుదా మనకి ఊరగాయ అనేది చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ½ కేజీ నూనె పోసినాను. ఆ నూనె బాగా కాగినాక తిరుమాత గింజలు, కొంచెం అది ఏముద్ది మన తెల్లగడ్డలు అవన్నీ వేసుకుందాం. కొన్ని పచ్చి కలుపుతాను, కొన్ని వచ్చేసి నూనెలో వేస్తాను. కమ్మగా ఉంటుందండి. మన పచ్చిదే వేసేది నేను ఎక్కువ. ఇప్పుడు ఈ ఊరగాయకి బాగా కమ్మగా వస్తుంది అనేసి నూనెలో కొంచెం వేసి కొంచెం పచ్చిది కలుపుతాను. చూడండి, నూనె చూడండి ఎంత బాగా కాగిందో. నూనె అనేది పొంగు వచ్చేదానికి వస్తుంది, నురుగు. ఈ నురుగు అనేది రాకుండా ఉండాలండి. ఇంకో కొద్దిసేపు ఒక 5 నిమిషాలు కాగిన తర్వాత ముందు ఎండుమిరపకాయలు వేస్తాను. వట్టి మిరపకాయలైనా ఎండుమిరపకాయలైనా ఇటు గిల్లి పెట్టుకోవాలా. ఇప్పుడు మనము సిమ్లో పెట్టుకుందామండి. చూడండి, ఎండుమిరపకాయలు వేగిన తర్వాత మళ్ళీ ఆవాలు, మనం తెల్లగడ్డలు అవి వేసుకుందాం. ఎండుమిరపకాయలు బాగా నల్లగా వేగిందనుకో, అప్పుడు మనము ఊరగాయలు కలుపుకొని అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మిరపకాయ వచ్చినప్పుడు ఒక మిరపకాయ మనం అన్నంలో నంచుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుందండి. నల్లగా ఉండాల మిరపకాయ, ఇది నలుపు అన్నం తిరిగేయాల. ఇప్పుడు తిరిగింది కదా, ఇప్పుడు ఆవాలు జీలకర్ర, చూడండి తిరుమాత గింజలు, వేగిపోతుందండి. ఆ హీట్కే వేగిపోతుంది. నురుగు అనేది బాగా ఇట్లా వచ్చేస్తుంది. తిరుమాత గింజలు వేసినాను, చూడండి ఆ హీట్కే వెళ్ళిపోతుంది బాగా. మనం ఒకటి సగంగా దంచి పెట్టుకున్నాం కదండి తెల్లగడ్డలు, అవి దీంట్లో వేసుకుందాం. నూనె కాగింది కదా, నూనెలో వేసుకుందాం. ఇది పొంగిపోతుందండి నూనెలో. ఏమండి, మనం వేయించుకున్నాం కదా జీలకర్ర ఊరగాయకి, దాన్ని మిక్సీలో వేసినాను, మిక్సీ జార్లో. 1-2 తిప్పులు బాగా మెత్తగా తిప్పుకొని వస్తానండి. ఏమండి, ఇప్పుడు మిక్సీ పట్టినాం కదా, మెత్తగా చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఇప్పుడు గిన్నెలోకి వేసుకుందాము. మనం ఊరగాయకి ఎంత వేసుకుందామో అంత వేసుకొని మిగిలినది గాజు బాటల్లో భద్రపరుచుకున్నామంటే మనకి మళ్ళా ఎప్పుడైనా ఊరగాయ పెట్టుకునేటప్పుడు కావాలన్నప్పుడు దానికి పనికి వస్తుందండి. కొంచెం కొట్టుకున్నామనుకుంటున్నారనుకో చాలదు. ఇప్పుడు ఆవాలు కూడా చల్లారిందండి మనం వేయించి పెట్టుకునేది. ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాం. ఏమండి, చూడండి ఎంత మెత్తగా మెదిగిందో. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకుందాం.
ఇది కూడా అంతేనండి. మనకు 3 స్పూన్లు 2 స్పూన్లు పౌడర్ కావాలన్నప్పుడు ఒక మిక్సీ జార్లో మిక్సీనే తిరగదండి. అందుకోసం మనం ఎక్స్ట్రాగా వేయించుకొని ఇట్లా పొడి కొట్టి పెట్టుకున్నామంటే గాజు బాటల్లో నిలువ పెట్టుకుంటే మనకు పనికి వస్తుందండి. చూడండి పొడి మెత్తగా మెదిగింది. ఇప్పుడు తెల్లగడ్డలు ఉలిచి పెట్టుకున్నాం కదా, మనం ఒకటి సగంగా దంచినది ఫస్ట్ వేసినాము. ఇప్పుడు ఉలిచి పెట్టుకునే తెల్లగడ్డలు వేస్తూ ఉన్నానండి. స్టవ్ ఆపేసిన. ఇంగువ అండి, ఇంగువ పొడి చూడండి. ఆ సెగకే మరీ ఎక్కువ సెగ ఉండేటప్పుడు వేసినామంటే నల్లగా అయిపోతుంది. అందుకోసము సెగ ఉండేటప్పుడే వేసుకోవాలా. మిరపకాయలు చూడండి ఎంత బాగా వేగింది కదా. ఒక 1/2 స్పూన్ పసుపు పొడి, గోరువెచ్చగా ఉంటుందండి నూనె. అందుకోసం అనేసి ఇప్పుడు అవన్నీ పొడులు కలుపుకున్నాను. తర్వాత వచ్చి సాల్ట్ అండి. సాల్ట్ ఒక 4 స్పూన్లు వేసుకుంటే చాలు. చూడండి 4 స్పూన్లు. నూనె బాగా చల్లారిపోయినాక మన కాయలు కూడా కలుపుకుందామండి. కాయలు, ఆవు పిండి, మెంతి పిండి, జీలకర్ర పొడి. ఇప్పుడు మిరప్పొడి కలుపుదాం ఒక 4 స్పూన్లు. మనకి ఎక్కువ కిలో కాయలు ఉంటే ఒక గిన్నెలోకి తీసుకొని కొలుచుకొని చూపించుంటానండి. 1/2 కిలో కాయలే కాబట్టి ఎక్కువ మనకి గిన్నెల్లో కొలుచుకుంటే అది ఎట్లా కాకుండా పోతుంది అనేసి స్పూన్లో వేస్తా ఉన్నానండి. చూడండి 1 2 3 4 ఒక 5 స్పూన్లు పడుతుందండి మిరప్పొడి. కొద్ది అంతే. చూడండి నూనె కూడా బాగా రంగు బాగా ఏమండి, మనం ఎక్కువ హీట్ మీద కానీ వేసినామనుకో నలుపు వచ్చేస్తుందండి మిరప్పొడి. అందువల్ల నేను మిరప్పొడి అనేది నూనె మంట తగ్గినాక వేస్తూ ఉన్నాను. చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో. ఇంకో కొద్దిసేపు ఉన్నాక కాయలు కూడా వేసేసి ఇది జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవు పొడి అన్నీ కలుపుకుందామండి. చూడండి నూనె మనం దించుకున్నాం కదా, ఇప్పుడు ఒకటి కలుపుకుందామండి. ఇప్పుడు మనం ఉసిరికాయలు, సన్న ఉసిరికాయలు కదా, చూడండి దీంట్లో కలుపుకుందాం. నూనెలో వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నూనె కాంచి చల్లారింది దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు మెంతి పొడి అండి, 1 స్పూన్ మెంతి పొడి. ఇది జీలకర్ర పొడి అండి. ఇది ఆవపిండి ఒక 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో 2, ఒక 1/2 స్పూను, 2.5 స్పూను. ఇది జీలకర్ర పొడి అండి. అదేలాగా ఒక 2 స్పూన్లు వేసుకున్నామంటే మంచి కమ్మదనం జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల బాగుంటుంది. ఇప్పుడు మనం కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నూనె చూడండి, ఇది ఇట్లా కలిపినా కూడా నూనె వచ్చేసి దీని మీద తేలాడాల, అప్పుడు చెడిపోకుండా ఉంటుందండి. చూడండి ఇట్లా తేలాడుతూ ఉంది కదా. ఇప్పుడు మన పులుపుకి చింతపండన్నా వేసుకోవచ్చు, నిమ్మరసం అన్నా వేసుకోవచ్చు. మనం 2 నిమ్మకాయలు పిండుకొని ఇట్లా రసం పెట్టుకున్నాము. చూడండి 2 కాయలు గింజలు లేకుండా తీసుకున్నాం మనం. 2 కాయలు చాలండి, 1/2 కేజీ కదా, 2 కాయలు చాలు. ముందు చిన్న ఉసిరికాయలు కూడా బాగా పుల్లగా ఉంటుంది. ఈ పులుపు తక్కువ అవుతుందేమో అనేసి మనము నిమ్మకాయలు 2 తీసుకున్నాము. ఇప్పుడు బాగా కలబెట్టేసి మనం బాగా చల్లారిన తర్వాత గాజు బాటల్లో కానీ ఎత్తి పెట్టుకున్నామంటే 6 నెలలు ఖచ్చితంగా ఉంటుందండి ఇది. దీన్ని మనము
అన్నంలో కానీ చపాతీలో ఉప్మాలో అన్నిట్లో పొంగల్లో కూడా ఒక స్పూన్ వేసుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఊరగాయ అంటే ఇట్లా ఉండాల. ఇంకా కొద్దిసేపు ఉన్న తర్వాత నేను కొద్దిగా అన్నం పెట్టుకొని టేస్ట్ చేసి మీకు చెప్తానండి. మనకు అంతా రెడీ అయింది చూడండి ఊరగాయ, చిన్న ఉసిరికాయలు. ఇప్పుడు అన్నంలో కలిపి చూస్తానండి. కొద్దిగా నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎట్లుండేది. ఎర్రగా ఉంది చూడండి, అన్నం కలుపుతా ఉంటేనే బాగా నోరు ఊరిల్లు వస్తుంది. బాగా మంచి టేస్ట్ అండి ఇది. ఉసిరికాయ ఊరగాయ అంటేనే చాలా బాగుంటుంది. ఎట్లా టోళ్ళైనా కూడా దీన్ని ఊరగాయ చూస్తానే కొద్దిగా అన్నం కలుపుకొని తిందామనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో అన్నము. అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు, కారము, పులుపు అన్నీ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోలన్నీ మీకు రావాలంటే గంట సింబల్ నొక్కినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి. థ్యాంక్ యూ.